కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. 9 ఏళ్ల క్రితం సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడని ఇప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయడం చూశాం. 2 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తికి నోటీసులు ఇచ్చిన ఘనత వహించిన మన పోలీసు వ్యవస్థను చూశాం. నాన్నకు ఫుల్లు అమ్మకు నిల్లని పోస్టు పెట్టిన వ్యక్తిపై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేయటం చూశాం. అగ్గెపెట్టెలకు 23 కోట్ల అని పోస్టు పెట్టిన వ్యక్తిని కటకటాలు పాలు చేయటం చూశాం. కానీ పరామర్శకు వెళ్లిన వారిపై పోక్సో కేసు పెట్టడం దేశంలో ఇదే తొలిసారి కావచ్చు. వెంటాడు వేధించు ఈ పాలసీలో భాగంగా అపారమైన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వ్యవస్థలను చాలా చాలా గొప్పగా గౌరవించి అద్భుతంగా వాడుకునే మన చంద్రబాబు ఇప్పుడు దేశానికి ఓ కొత్త విధానాన్ని పరిచయం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించినా సరే పోక్సో కేసులు పెట్టేయొచ్చు. ఆత్మలకు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం ఆ మాత్ర చొరవ తీసుకుని కేసులు పెట్టకూడదా? పెట్టేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో సహా 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. అసలు పోక్సో కేసు ఎవరిపై పెడతారో తెలుసా అని మన పోలీసు వ్యవస్థను ప్రశ్నించకండి. ప్రస్తుతం వాళ్ళు బాబుగారి సేవలో తరిస్తున్నారు. ఆయన గారి కక్ష సాధింపు రాజకీయాలకు ఆయుధంలా మారారు. కొద్ది రోజుల క్రితం తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలికపై కొందరు యువకులు దాడి చేసి కిడ్నాప్ చేశారు. నీళ్లలో మత్తుబిళ్లలు కలిపి తాగించారు. పోలీసులు దోషులను పట్టుకుని ఉరితీయాలంటూ బాలిక తండ్రి రోధించారు. ఆ సమయంలో ఆయన ఏం మాట్లాడారో ఇప్పటికీ ఆ వీడియోలు అందుబాటులోనే ఉన్నాయి. అయితే విషయం తెలిసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అదేం చిత్రమో కానీ బాలిక తండ్రి 20 రోజుల తరువాత పోలీస్ స్టేషన్కు వెళ్లి చెవిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఆయనపై పోక్సో కేసు పెట్టేశారు. 11 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరామర్శిస్తే ఇన్ని కేసుల? బాలిక తండ్రి 20 రోజుల తరువాత ఎందుకు ఫిర్యాదు చేశారు? ఆయనపై ఒత్తిడి తెచ్చిందెవరు అన్న ప్రశ్నలు ఆ గ్రామం నుంచే వినిపిస్తున్నాయి. అయినా టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళలు చిన్నారులపై 115 అత్యాచారాలు లైంగిక దాడులు జరిగాయి. మరి ఎంతమందిపై కేసులు పెట్టారు? ఎంతమందిపై పోక్సో కేసు నమోదు చేశారు? ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? ఈ రాష్ట్రంలో మహిళలు చిన్నారుల భద్రతకు గ్యారంటీ లేదు, కానీ వారికి అండగా నిలబడిన వారిపై కేసులు పెట్టడం మాత్రం గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటే ఏమో అనుకున్నాం, కానీ ఇప్పుడు అర్థమైంది పరామర్శిస్తే కేసులు గ్యారంటీ అని. మరోవైపు ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ పీడీ యాక్ట్లో ప్రభుత్వం సవరణ తీసుకొచ్చింది. ఈ సవరణ వెనుక అతిపెద్ద కుట్ర దాగుందన్న విషయం బయటపడింది. ఈ విషయాన్ని బయటపెట్టింది ఎవరో కాదు, స్వయంగా రామోజీరావు గారి ఆత్మ. పీడీ యాక్ట్లో కొత్తగా కొన్ని నేరాలను చేర్చారు. దానికి సైబర్ క్రైమ్ కూడా యాడ్ చేశారు. సోషల్ మీడియాలో చంద్రబాబు ప్రభుత్వాన్ని, ఆయన అసమర్థ పాలనను, ఎగ్గొట్టిన హామీలను, కక్ష సాధింపు రాజకీయాలను ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై పీడీ యాక్ట్ పెట్టడానికి ఈ చట్ట సవరణ చేశారు. ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతూ అరెస్టులు చేస్తూ వేధిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు పీడీ యాక్ట్తో తన కర్కశత్వాన్ని మరో అడుగు ముందుకేసి చాటుకుంది. సజ్జల భార్గవ్పై 11 కేసులు, వర్రా రవీందర్ రెడ్డిపై 21 కేసులు, ఇంటూరి రవికిరణ్పై 16 కేసులు, పెద్దిరెడ్డి సుధారాణిపై 10కి పైగా కేసులు పెట్టారు. ఇలా ఒకవైపు బిఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసులు పెడుతూ అది చాలదన్నట్లు పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టడానికి చట్ట సవరణ చేసి ఇప్పుడేమో ఏకంగా పోక్సో కింద కూడా కేసులు పెట్టేస్తున్నారు. తాలిబన్లను తలపించేలా పైశాచిక పాలన సాగిస్తున్నారు. ఇంతకీ చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదు వెనుక జరిగిందేంటి? ఇన్ని కేసులు ఆయన ఎలా ఎదుర్కోగలరు? పీడీ యాక్ట్ కింద కేసులు పెడితే సోషల్ యాక్టివిస్టుల భవిష్యత్ ఏంటి? పోలీసు వ్యవస్థ బాబు కోసం చట్టాలను సైతం ఉల్లంఘిస్తోందా? దీంతో పాటు అసలు అదానీ కేసులో ఏం జరిగింది? నిజంగానే ముడుపులు ఏపీకి చేరాయా? ఇంతకీ ముకుల్ రోహిత్కి బయట పెట్టినటువంటి వాస్తవాలేంటి? దీనితో మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మీరు బాధిత కుటుంబాన్ని పరామర్శించినందుకు చాలా భయంకరమైనటువంటి కేసు పోక్సో, ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్. దీంట్లో ఎట్లుంటాయంటే, మీరు ఒక సీనియర్ అడ్వకేట్ కూడా, మీరు లా చేశారు, మీకు అన్నీ తెలిసే ఉంటుంది. కఠినమైన శిక్షలు, మరణశిక్ష వరకు వెళ్ళేటటువంటి చట్టం ఇది. మీ పైన ఈ పోక్సో కింద కేసు పెట్టడానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? సార్, ఇది నిజంగా కూడా ఈ సంవత్సరం పెద్ద జోక్ కింద చూడవచ్చు. ఎందుకంటే
మీరు ఇంతకుముందు చక్కగా చెప్పారు. భయపెట్టి భయభ్రాంతులను చేసి వ్యవస్థలను స్వాధీనం చేసుకోవడం ఒకవైపు అయితే, ప్రశ్నించే వాడిని ఎవరినైనా కూడా మేము వదిలిపెట్టము, ఇక డెమోక్రసీ అనేది ఇక్కడ ఉండదు అని చెప్పే ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగా అనేక రకాల వింతలంతా కూడా చూడవలసి వస్తుంది. అసలు నాకు అర్థం కాలే. నిన్న పోక్సో కేసు పెట్టారు, SC/ST కేసు పెట్టారు, ఇలా IT యాక్ట్ పెట్టారు, ఇంకా మరో 11 సెక్షన్లు పెట్టారు అన్నప్పుడు ఒక పొలిటీషియన్గానే కాకుండా ఒక అడ్వకేట్ కూడా ఆశ్చర్యపోయా. ఏంది ఇన్ని సెక్షన్లు ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా కూడా ఇట్లా పెట్టడం సాధ్యమవుతుందని. అందులో ఇంకోటి ఏంటి తెలుసా, ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఆ సంఘటన 4:30 నుంచి 6:30 దాకా సుమారుగా ఆ సంఘటన జరుగుండొచ్చు, ఆ మధ్యలో జరుగుండొచ్చు. వాళ్ళ ఫాదర్ వెళ్ళి ఆ పాపము ముళ్ళ కంపల్లో పొదల్లో కొంచెం అపస్మారక స్థితిలో పడి ఇబ్బంది పడుతుంటే తన బిడ్డను తను తీసుకొచ్చి ఆసుపత్రికి చేర్చిన తర్వాత నాకు ఫోన్ చేశాడు. నాకు అసలు నాతో మాట్లాడిందే వాళ్ళ ఫాదరు. అన్న ఇట్లా జరిగింది, నా బిడ్డ ఆసుపత్రిలో ఉంది అని రాత్రి 7 గంటలకు ఆయన నాతో మాట్లాడాడు. మాట్లాడితే ఆయన శ్రీనివాసరెడ్డి రెడ్డి నిరంజన్ రెడ్డి ముగ్గురు కలిసి మాట్లాడారు. నాతో మాట్లాడితే వాళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడినప్పుడు నేను హడావుడిగా సుమారు 80 కిలోమీటర్స్ ఉంటుంది, 80 కిలోమీటర్స్ నేను ఇక్కడ నుంచి ఎల్లమందైన ఊరికి వెళితే ఆ బిడ్డ ఆసుపత్రిలో ఉన్నది. ఆసుపత్రిలో ఉంటే వైద్యం అందించకుండా ఒక ఐసోలేషన్ రూమ్లో పెట్టి ఒక మగ సబ్ ఇన్స్పెక్టర్ ఆ పాపతో ఏదో పేపర్ పెట్టుకుని ట్రైనింగ్ ఇస్తూ కౌన్సిలింగ్ చేస్తూ రాస్తున్నాడు. నేను పోయి అరిసి ఆ పాపకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సినప్పుడు నువ్వు ఒక్కడే రూమ్లో ఉండి ఆ బిడ్డను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి మాట్లాడిన తర్వాత అతను అందరూ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చినాక నర్సులు వెళ్ళారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఆ ట్రీట్మెంట్ సరిపోయే హాస్పిటల్ కాదు, చిన్న ఆసుపత్రి, పడమేల సెంటర్ తలకోన దగ్గర ఒక మారుమూల పల్లెలో ఉంటుంది. వెంటనే అక్కడ వైద్య సిబ్బందికి పోలీస్ సిబ్బందికి ఇద్దరికి చెప్పి ఆ బిడ్డని తిరుపతి ఆసుపత్రికి తీసుకొచ్చి మెరుగైన వైద్యం అందించమని తిరుపతికి చేర్చి డాక్టర్లతో మాట్లాడి రాత్రి 1:30 అయింది తీసుకొచ్చేటప్పటికి. బిడ్డని ఆసుపత్రిలో చేర్చి మెరుగైన వైద్యం అందించమని విన్నవించి తర్వాత 4 గంటలకంతా నేను రెడీ అయ్యి, ఎందుకంటే ఆ రోజు తెల్లారితో నాకు 9 గంటలకి ఒంగోలులో పార్టీ కార్యవర్గ సమావేశం ఉన్నింది. ఆ కార్యవర్గ సమావేశానికి వెళ్ళాలి కాబట్టి 4 o'clock బయలుదేరి నేను ఒంగోలుకి వెళ్ళిపోయినా. ఎర్లీ మార్నింగ్ 4 o'clock బయలుదేరి వెళ్ళిపోయినా. నేను ఎక్కడా ప్రస్తుతం మాట్లాడాలా, ఆ సంఘటన గురించి మాట్లాడాలా, కనీసం ఆ పాప గురించి మాట్లాడాలా, నోరు తెరిచి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ఆ సంఘటన గురించి కానీ ఆ కుటుంబం గురించి కానీ ఆ బిడ్డ గురించి కానీ నేను ఎక్కడ మాట్లాడాలా. ఈరోజు మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా, నేను మాట్లాడి చిన్న వాయిస్ చూపించమని చెప్పండి, నాకు చూద్దాం. ఏ రోజైనా కూడా నేను ఆ బిడ్డను ఆసుపత్రి చేర్చేంతవరకు బాధ్యత తీసుకొని నేను ఒంగోలుకు వచ్చిన, ఆ నుంచి విజయవాడకు వచ్చిన, ఆ తర్వాత 1 week ఎప్పుడో నేను తిరుపతి పోయా. కానీ 22 రోజుల తర్వాత ఈరోజు నిన్న పోక్సో కేసు, SC/ST కేసు, అన్ని కేసులు పెడితే నిజంగా నవ్వుకొని ఓకే ఇది నార్త్ కొరియా లాగా తయారు చేసే ఆలోచనతో ఉన్నారేమో ఆంధ్రప్రదేశ్ని ఒక అనిపించింది. మీకు బేసిక్ అడ్వకేట్ ని అంటే ఈ కేసులు చూసిన తర్వాత ఒక అడ్వకేట్ గా మీకు అరే ఇవి నిలబడకపోవచ్చు, నేనే తప్పు చేయలేదని మీకు అనిపించవచ్చు. కానీ సామాన్యుడికి ఇవి చూస్తే చాలా భయం వేస్తుంది. అంత పెద్ద సెక్షన్ల కింద మీ పైన కేసులు పెట్టారు అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జగనన్నతో పాటు ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో భాగంగా కూడా ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే లేదంటే 22 రోజుల తర్వాత కేసు పెట్టడం అయింది. ఒకవేళ నిజంగా ఒకవేళ అన్యాయమే జరిగింది, ఏదైనా ఇబ్బంది అయిందంటే జనరల్గా ఏం చేస్తారు, ఎప్పుడైనా కూడా ఏం చేస్తారు, జరిగిన వెంటనే పెడతారు. లేదా అమ్మాయి కంప్లైంట్ తీసుకున్నారు హాస్పిటల్లో, అమ్మాయి కంప్లైంట్లో అయినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాకు ఇబ్బంది కలిగిందని చెప్పు ఉండాలా. తర్వాత ఒక అబ్బాయిని డిటెన్షన్ చేశారు. ఆ డిటెన్షన్ రిపోర్ట్ పోలీసులు రాశారు. ఆ డిటెన్షన్ రిపోర్ట్లో కూడా ఎవరి పేర్లు లేవు. తర్వాత తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ అని ఎవరి పేర్లు లేవు. తర్వాత ఎస్పీ మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టాడు. ఎస్పీ ఇచ్చిన ప్రెస్ మీట్లో కూడా ఏదో కారణాలు చెప్పాడు తప్ప ఎవరు ప్రమేయం ఉన్నట్టు ఇట్లా జరిగినట్టు అతను కూడా చెప్పలా. అంటే అమ్మాయి కంప్లైంట్లో కానీ, అబ్బాయి డిటెన్షన్ రిపోర్ట్లో కానీ, తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్లో కానీ, ఎస్పీ గారు ఇచ్చిన ప్రెస్ మీట్లో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ పేర్లు లేవు, సాక్షి వాళ్ళ పేర్లు లేవు, సోషల్ మీడియా వాళ్ళ పేర్లు లేవు, ఏమీ లేవు. ఇంకొక తమాషైన అంశం ఏంటంటే సాక్షి అయినా కూడా ఇట్లా అఘాయిత్యం జరిగిందని రాసింది.
ఈనాడైతే అత్యాచారం జరిగిందని రాసింది మరుసటి రోజు పేపర్లో. ఆంధ్రప్రభుత్వ లైంగిక దాడి జరిగిందని రాసింది. అనేక పత్రికలు అనేక ఛానల్ రాసినాయి. అప్పుడు అత్యాచారం అనే ఒక ఈనాడు రాసా, లైంగిక దాడిని ప్రభా రాసా, TV9 నుంచి NTV నుంచి ఏబీ నుంచి అన్ని ఛానళ్ళు కూడా దీన్ని ఇట్లా ఒక అమ్మాయి మీద ఇలా జరిగిందని రాసినాయి. సరే నేనైనా నోరెత్తి మాట్లాడలా, కానీ వాళ్ళు డైరెక్ట్ ప్రచారమే చేశారు, అన్ని ఛానల్లో వేశారు, పేపర్లు వేశారు. వాళ్ళ మీద కూడా పోక్సో కేసు పెడతారా? వాళ్ళపైన లేదా? మిమ్మల్ని అడుగుతున్నా. నేను 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తిని, అది వాళ్ళు చెప్పాలా, ఎస్పీ గారు చెప్పాలా, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పాలా. చెవిరెడ్డి బాస్కెట్ ఒకటి మీద పెడితే ఎట్లా? నేను ఏమీ మాట్లాడను, నేను ఇంకా ఆ బిడ్డకి రక్షణగా నిలబడ్డా, ఆ తండ్రికి భరోసా ఇచ్చా, ఆ ఆసుపత్రికి చేర్పించా, మెరుగైన వైద్యం అందించమని వైద్యులను విన్నవించా. ఇది కాకుండా ఇంకొకటి సార్ ఆశ్చర్యపోతుంది మీరు చెప్తే, తన తండ్రిని ఆ బిడ్డని ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని చెప్పి తిరుపతి తీసుకెళ్తామని పీలేరు తీసుకెళ్లారు, ఆ నుంచి రొంపిచెర్ల తీసుకెళ్లారు, ఆ నుంచి మళ్ళీ తిరుపతి తీసుకొచ్చారు. కానీ ఇంత తిప్పుతుంటే తన బిడ్డను ఎక్కడ తీసుకెళ్తా తండ్రికి చెప్పలా. తండ్రిని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు ఎల్లమందులో. అప్పుడు ఆ ఎల్లమందు అనే ఊర్లో ఆ మండల పార్టీ అధ్యక్షుడు నాగార్జున రెడ్డి అని ఉంటే అతను ఏడుస్తున్నాడు, నా బిడ్డను ఎక్కడ తీసుకెళ్లారు, నా బిడ్డను ఎక్కడ తీసుకున్నారు అంటుంటే తన కారులో ఎక్కించుకొని పోలీస్ జీబులు వెనకాలే తిరుగుతూ రాత్రి 1:30కి తన తండ్రిని తన బిడ్డ దగ్గర చేర్చాడు. ఇక్కడ ఏం జరిగింది? ఎవరైతే తన కారులో తీసుకెళ్లి ఆ తండ్రిని తన బిడ్డ దగ్గర చేర్చాడో ఆ వ్యక్తి పైన కూడా ఆ తండ్రితో కేసు పెట్టించారు. ఇతని వల్ల కూడా నా పరువుకి నష్టం కలిగింది అని. తను చేర్చింది తన బిడ్డకి అతనే, తన కారులోనే వచ్చాడు అతను. ఓకే, అది నాకు కూడా అర్థం కాదు. అదే కదా చిత్ర విచిత్రాలు ఎన్నో ఈ రాష్ట్రంలో చూడాల్సి వస్తుంది. తన మీద తను అడుగుతున్నాడు, అన్నా నేనే కదన్నా తన హాస్పిటల్కి తీసుకెళ్ళింది, పోలీసు నా మీద కేసు పెట్టారు ఏందన్నా అని అడిగితే, ఇవన్నీ రాష్ట్రంలో కొత్త జరుగుతుంటాయి బాబు, మనం భరించాలా, ఫేస్ చేయాలా, మెంటల్గా ప్రిపేర్గా అని చెప్పారు. అంటే ఆ తండ్రి మీద, బాలిక తండ్రి మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది అనుకోవచ్చా? ఒత్తిడి లేకపోతే ఆ తండ్రి వెనకాల సంఘటన జరిగినప్పటి నుంచి ఆ తండ్రిని ఎవరిని కలవకుండా, ఆ తండ్రి ఎవరిని కలవకుండా కంటిన్యూగా 2 పోలీసులను పర్మనెంట్ డ్యూటీ చేశారు. పూర్తి పోలీసుల కంట్రోల్లో పెట్టుకున్నారు. గురువారం రోజు స్టేషన్కి తీసుకెళ్లి సంతకాలు పెట్టమన్నారంట, ఇట్లా కేసులు పెట్టాలంటే అతను చెప్పాడంట, తప్పిది నా బిడ్డకి అండగా నిలిచింది వాళ్ళు, ఆసుపత్రికి తీసుకొచ్చింది వాళ్ళు, నన్ను ఆసుపత్రికి చేర్చింది వాళ్ళు, ఇది అన్యాయం పాపం అని వెళ్ళిపోయినాడంట. మళ్ళా ఫ్రైడే పిలిపించారంట, ఫ్రైడే వెళ్ళిపోయినాడంట. మళ్ళీ సండే తను బయటికి చెప్పుకున్నట్టుమాట వైట్ పేపర్లో సంతకం పెట్టమన్నారంట. ఓకే, అంటే ఇట్లా పెట్టించుకొని రాస్తున్నారు. ఎక్కడికి వెళుతున్నారంటే ఏ రాష్ట్రంలో ఏ అమ్మాయి పైనైనా అఘాయిత్యం జరిగినా, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డా ప్రశ్నిస్తే మీ మీద కేసులు పెడతాం, ప్రభుత్వాన్ని కానీ క్వశ్చన్ చేస్తే వాళ్ళకి జైలుకు పంపుతాం అని ఒక మెసేజ్, ఒక భయాన్ని కల్పించే ప్రక్రియలో భాగంగా ఈరోజు ఈ కేసు పెట్టారని కూడా మనం భావించాల్సి వస్తుంది సార్. తండ్రి గ్రామంలో కూడా తన సన్నిహితులతో గ్రామస్తులతో చెబుతున్నారని వాస్తవం కాదో మీరు కూడా ఒకసారి విచారించి చూడండి. నా పైన చాలా ఒత్తిడి తెచ్చారు, తప్పనిసరి పరిస్థితిలో నాకు ఎవరైతే అండగా నిలబడ్డారో వారిపైనే నాతో కేసులు పెట్టించే పరిస్థితి తీసుకొచ్చారని ఆయన వాపోతున్నారని. వాస్తవమేనా ఇది? తన తండ్రి సంఘటన జరిగిన తర్వాత తను చెప్పినటువంటి పదం నాకు బగిసానమైనా పర్వాలేదు అంటే, ఆ రోజు అడిగారు, ఇంత స్టేట్మెంట్ ఓపెన్ గా ఇస్తున్నావు, నువ్వు ఇలా ఇవ్వడం వల్ల నీ బిడ్డ గురించి 10 మందికి తెలిస్తే మంచిది కాదు కదా అని ఆ రోజు విలేకరులు అడిగితే తను చెప్పినటువంటి మాట నాకు బగిసానమైనా పర్వాలేదు. బగిసానము అంటే మా జిల్లాలో ఆ భాషకు అర్థం ఏంటంటే నా పరువు పోయినా పర్వాలేదు, నా బిడ్డకు అన్యాయం చేసినప్పుడు ఉరిశిక్ష వెయ్యాలి. బగిసానము అంటే మా చిత్తూరు భాషలో బగిసానం అంటే నా గౌరవమైన పరువు పోయినా పర్వాలేదు, ఆ దుర్మార్గులకు ఉరి వేయాల్సిందే అని తను వీడియో రికార్డింగ్ లో మరీ చెప్పాడు. తన బిడ్డను ఎలా ఇబ్బంది పెట్టారో చెప్పాడు, కన్నీటి పర్వంతం అయ్యాడు. అవన్నీ వీడియోలు మీ దగ్గర కూడా ఉంది, అందరి దగ్గర ఉంది రికార్డు. ఇంత గట్టిగా చెప్పిన వ్యక్తి 22 రోజుల తర్వాత ఆ తండ్రి కేసు ఎలా పెడతాడు? ఒకవేళ కేసు పెడితే మరుసటి రోజు పెడతాడు తప్ప 24వ తారీఖు సంఘటన జరిగితే 22వ తేదీ వచ్చి కేసు పెడతాడా? 25వ తేదీ వచ్చి కేసు పెడతాడా? మీరు ప్రజలేం అమాయకులు కాదు కదా. ఈశ్వరు ఆలోచించి ఒకసారి, ప్రజలు అమాయకులా? 22వ తేదీ కేసు పెడతాడా? 25వ తేదీ కేసు పెడతాడా? మీరు 22వ తేదీ వచ్చి కేసు పెడతాడా? 25వ తేదీ వచ్చి కేసు పెడతాడా? మీరు ప్రజలేం అమాయకులు కాదు కదా. ఈశ్వరు ఆలోచించి ఒకసారి, ప్రజలు అమాయకులా?
ప్రజల అయితే ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసుల్ని ఎలా ఎదుర్కొంటారు? ఎందుకంటే ఇది పోక్సో కింద పెట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారు. మీరే చెప్పాలి, నాన్ బెయిలబుల్, చాలా పెద్ద కేసులు ఇవి. ఎలా ఎదుర్కొంటారు మీరు మరి? సార్ నేను ఒక పొలిటీషియనే కాదు, నేను బేసిక్గా అడ్వకేట్ను కూడా, నేను పిహెచ్డి వరకు చదువుకున్నాను కూడా. ఖచ్చితంగా ఇది కోర్టు ముందు ఈరోజు ఎవరైతే కేసులు పెట్టారో వీళ్ళందరూ దోషులుగా నిలబడుకోవాల్సి వస్తుంది. అందుకే నేను ఫస్ట్ వాళ్ళందరి మీద పరువు నష్టం దావా వేస్తున్నా, ఆ తర్వాత రిట్ వేస్తున్నా. రిట్తో పాటు వాళ్ళపైన ఎన్ని రకాల మనము కేసులు పెట్టగలమో ప్రైవేట్ కంప్లైంట్ కూడా చేస్తున్నా. ఎందుకంటే వీటన్నిటికీ సమాధానం డీజీపీ నుంచి ఎస్ఐ వరకు ఈ కేసులో ఎవరైతే మమ్మల్ని లాగి కేసు పెట్టారో వీళ్ళందరినీ ఈ రోజు కాకపోవచ్చు, ఏదో ఒక రోజు న్యాయస్థానం ముందు నిలబడి దోషులుగా నిలబడుకోవాల్సి వస్తుంది. ఒక పాయింట్. రెండో పాయింట్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని 2011 నుంచి 2019 వరకు సుమారుగా 88 కేసులు పెట్టారు. వీళ్ళు కొన్ని నెలలు జైల్లో పెట్టారు, నెలలు జైల్లో పెట్టారు. అనేక సార్లు నేను ఒక శాసనసభ్యుడు అన్న విషయాన్ని కూడా మరిచి తమిళనాడు తీసుకెళ్లి కళ్ళ గంతలు పెట్టి కొట్టారు. కడప సెంట్రల్ జైల్లో వేసి కడప సెంట్రల్ జైల్లో కొట్టారు. ఎన్ని రకాలు చేయాలి అన్ని రకాలు చేశారు. ఇన్ని అనుభవించిన వ్యక్తిని, నేను ఒక లా గ్రాడ్యుయేటే కాదు, ఇవన్నీ అనుభవించిన పాత పేషెంట్ కూడా. కాబట్టి ఇట్లాంటి కేసులు పెట్టి వీళ్ళేదో చెయ్యాలనుకుంటే న్యాయం నా వైపు ఉంది, దేవుడు నా వైపు ఉన్నాడు. నాకు తప్పు చేసే ధైర్యం లేదు, తప్పు చేసే వ్యక్తిని కాదు. ఖచ్చితంగా చెప్తున్నా, ఒక ఆడబిడ్డకి న్యాయం జరగాల, ఒక ఆడబిడ్డకి మెరుగైన వైద్యం అందాలని తపన పడ్డా. అందుకే ఆ ప్రయత్నం చేసా. ఎక్కడ ఒక ఓడు కూడా ఆ బిడ్డ గురించి కానీ సంఘటన గురించి ఈ రోజు వరకు నేను ఎక్కడ నిన్న ఇది పెట్టిన తర్వాత వాస్తవాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఈ కేసు పెట్టేంత వరకు నేను నోరు తెరిచి ఎక్కడ మాట్లాడలేదు. పెడితే ఇంత ఉన్న పద్ధతిగా ఉన్న వ్యక్తి మీద కేసులు పెట్టారు. నేచర్ మాకు సపోర్ట్ ఉంటుంది, గాడ్ మాకు సపోర్ట్ ఉంటుంది, ప్రజలు సపోర్ట్ ఉంటారు, అంతకన్నా మించి మా నాయకుడు సపోర్ట్ ఉంటాడు. వీటన్నిటికన్నా మించి ధైర్యం ఉంది. ఎన్నో కేసులు చూసిన వాడిని, ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డవాడిని, నెలలు జైల్లో మగ్గినటువంటి వాడిని ఈరోజు మళ్ళా అది ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఆ సిద్ధంలో భాగంగానే చెప్తున్నా మీకు, నేను యాంటిసిపేటర్ బెయిల్ కూడా అడగను, నా ఫోను కూడా ఆపు చెయ్యను, అందుబాటులో ఉంటా. వాళ్ళు ఏ క్షణం వచ్చి అరెస్ట్ చేసుకుంటారో అరెస్ట్ చేసుకోమని చెప్పండి. అరెస్ట్ చేసుకుని ఏ సందేశం ప్రజలకు ఇస్తారో ఇమ్మని చెప్పండి. నేను పరామర్శించుకెళ్ళి ధైర్యం చెప్పి ఆ బిడ్డకు వైద్యం, మెరుగైన వైద్యం అందించడం నా శక్తి మేర కృషి చేసినటువంటి వ్యక్తిని మీరు జైలుకు పంపితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా, జైలుకి పోవడానికి సిద్ధంగా ఉన్నా. నా కుటుంబ సభ్యులకు కూడా చెప్పొచ్చా, ఒక మంచి కోసం నేను పనిచేశాను, ఒక మంచి ప్రయత్నం చేశాను. నేను జైలుకి పోవాల్సి వస్తే ఎన్ని నెలలు నేను జైల్లో ఉండాల్సి వచ్చినా నేను ప్రిపేర్ అయ్యా, మీరు కూడా ప్రిపేర్ కాండి అని నా కుటుంబ సభ్యులు చెప్పి మరి వచ్చి విజయవాడలో కూర్చొని ఉన్నా ఎవరైనా అరెస్ట్ చేసుకోవచ్చు. రైట్. మీరు 2011 నుంచి మీ పైన పెట్టినటువంటి కేసులు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు, అధికారంలో ఉన్న 14 నుంచే తీసుకున్నా, 14 నుంచి 19 వరకు తీసుకున్నా, మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు ఇంకెవరిని టార్గెట్ చేసి ఉంటారు. 88 కేసులు అంటారు. నాకు తెలిసి చాలా ఎక్కువ కేసులు అనుకున్నాను కానీ 88 అనుకోలేదు. ఏ 10 20 ఉంటాయి అనుకున్నా. 88 కేసులు. ఒకటి. రెండోది, తమిళనాడుకు కూడా మిమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ తిప్పి తర్వాత జైల్లో పెట్టి కొట్టడం, ఇవన్నీ కూడా మీరే సొంతంగా చెప్తున్నారు. ఇన్ని చూసిన మీరు ఒకటి వెనకడుగు వేయనని అంటున్నారు. రెండో పాయింట్, అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు అంత టార్గెట్? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేది ఉండదు కానీ జగనన్నతో ఎవరు యాక్టివ్గా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు గట్టిగా పార్టీ కోసం పనిచేసినా, ప్రజలతో ఉన్నా వీళ్ళందరూ టార్గెట్ అవుతారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందులో ఒక భాగం అంతే. రైట్. అయితే ఇక్కడ పీడీ యాక్ట్ కూడా, సోషల్ మీడియా యాక్టివిస్టులు పెడుతున్నటువంటి కేసులు ఒకటి చూస్తున్నాం. మీరు అడ్వకేట్ కాబట్టి అది కూడా మాట్లాడండి. వీళ్ళపైన BNS 111 కేసులు పెడుతూ వచ్చారు ఇంతకాలం. మొన్న ఇప్పుడు ఈ పీడీ యాక్ట్లో కూడా సవరణలు తీసుకొచ్చి సైబర్ క్రైమ్ను కూడా అందులో చేర్చి సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూడా పీడీ కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అసలు పీడీ కేసులు వాళ్ళపైన చెల్లుతాయా, నిలబడతాయా? వాళ్ళకు తెలుసు ఏ కేసు నిలవదు, ఏ కేసు అయినా కోర్టులో వీగిపోతుంది. తాత్కాలికంగా భయపెట్టచ్చు, తాత్కాలికంగా భయభ్రాంతులకు గురి చేయొచ్చు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే
ఎవరినైనా శిక్షిస్తాం అనే ఒక అన్డెమోక్రటిక్ మెసేజ్ ఇవ్వడం కోసం వాళ్ళు ఈ రకమైనటువంటి నిర్ణయాలకి ఒడిగడుతున్నారు. కానీ వాళ్ళకు తెలుసు తాత్కాలిక ఇబ్బంది పెడితే చాలు, దీర్ఘకాలంగా ఇది నిలవదని వాళ్ళకి తెలుసు. తాత్కాలిక ప్రయోజనం కోసమే ఈ పాలన నడుస్తుంది. మీకు తెలుసు కదా, వాళ్ళదన్నీ తాత్కాలికమే. రాజధాని కట్టినా తాత్కాలికమే, హామీ ఇచ్చినా తాత్కాలికమే, ఒక మాట చెప్పినా తాత్కాలికమే. ఈ కేసులు తాత్కాలికం తెలుసు. ఇమ్మీడియట్ గా భయపెట్టేస్తే చాలనుకుంటున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకుందాం, చరిత్ర ఎప్పుడు తిరిగి చూసినా కూడా ఇట్లాంటి కేసులతో, ఇట్లాంటి తాత్కాలిక ఇబ్బందులతో ఎప్పుడైతే నొప్పిస్తారో ఒకరోజు తిరుగుబాటు వస్తుంది. ఫస్ట్ మనం అనుకుంటాం యాంటీ ఇన్కంబరెన్స్ అంటాం, వ్యతిరేకత కాదు, వ్యతిరేకతతో ప్రశ్నించడం కాదు. ఈ రోజు బాధితులందరూ తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. గ్రామాల్లో తిరుగుబాటు, ఇంతకుముందంతా రాష్ట్ర స్థాయిలో తిరుగుబాటు నాయకులను చూసాం. గ్రామ స్థాయిలో తిరుగుబాటు వచ్చే పరిస్థితికి ఈ ప్రభుత్వం తెచ్చుకుంటోంది. అది తొందరలో ఎంత భయంకరంగా ఉంటుందంటే వాళ్ళు ఊహించినంత తిరుగుబాటు వస్తుంది, పరిపాలన చేయలేనంత తిరుగుబాటు వస్తుంది. ఇప్పటికే ప్రతి సోమవారం మీరు గమనించారు లేదో, ప్రతి కలెక్టర్ ఆఫీసులో, ప్రతి ఎంఆర్ ఆఫీసులో, ప్రతి సబ్ కలెక్టర్ ఆర్డీఓ ఆఫీసుల్లో కుప్పలుగా ధర్నాలు జరుగుతున్నాయి. 6 నెలలకి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో రోడ్డు మీదకి వచ్చి ఇన్ని ఆందోళన కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు ఎక్కడా కనబడు. ఈ ఒక్క రాష్ట్రంలోనే నిండు కొండలాగా ఏ జిల్లా కలెక్టర్ ఆఫీస్ చూసినా సోమవారం రోజు ఆ రోజు అందరూ అధికారులు ఆడ ఉంటారని మొత్తం నిండిపోతుంది ధర్నాలతో, ఆందోళనతో, నిరసన ధ్వనులతో నిండిపోతున్నాయి. వ్యతిరేకత ఏంటి? ఏ విషయాలపైన అంత వ్యతిరేకత? అంతే కదా, ఇప్పుడు ఎప్పుడైతే అన్డెమోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్ రన్ అవుతుందో, ఎప్పుడైతే అధికారంలో అడ్డుపెట్టి పరిపాలన కొనసాగుతుందో, ఎప్పుడైతే పోలీసు వ్యవస్థను వాడుకొని అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందో ఆ రోజు ఖచ్చితంగా కూడా ఉప్పెనలాగా తిరుగుబాటు వస్తుంది. గత చరిత్ర చెబుతున్నది, ఇప్పుడు చరిత్ర చూపిస్తున్నది కూడా అది. రైట్, ఓ కాల్ ఉన్నారు సార్, వారితో మాట్లాడాక కంటిన్యూ చేస్తాను. జయకర్ గారు గుంటూరు జిల్లా నుంచి. జయకర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ నమస్తే అండి. నమస్తే. చివరిడైనా నమస్తే అన్న. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, ఇక్కడ విషయం ఏంటంటేనండి, శ్రేణులన్నీ అదుపు తప్పిపోయినాయి. వాళ్ళు విచ్చలవిడితనానికి ఎక్కువ ఆశ్రయించడం మొదలు పెట్టారు. వాళ్ళకి పార్టీ మీద అదుపు తప్పిపోయింది. ఆది నుంచి కూడా వైఫల్యాలు వాళ్ళకి ఎదురవుతున్నాయి. కాబట్టి వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, ప్రధానంగా అసమర్థతను అది కప్పిపుచ్చుకోవడానికి అని చెప్పి ఇట్లాంటి అక్రమమైనటువంటి కేసులు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేది నిజం. నిజానికి వైఎస్ఆర్ సోషల్ మీడియా అంటే వాళ్ళకి, టీడీపీకి ఎంతటి భయం అంటే, ఎందుకంటే వాళ్ళు గతంలో చేసినటువంటి పనిని, అంటే కొన్ని కోటాను కోట్ల రూపాయలు వెచ్చించి చేసినటువంటి పనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు స్వచ్ఛందంగాను ఉచితంగాను చేయగలుగుతారనేటటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం, ఆ బలమైనటువంటి ఆ నమ్మకం వాళ్ళ చేత ఈ విధమైనటువంటి దీనికి దారితీసేటటువంటి పరిస్థితులు తెలుస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు జగన్ గారిని జగ్లక్ అని, గొడ్డలి అని, బాబాయ్ గొడ్డలి అని, అట్లా రకరకాలైన కోడి కత్తి అని, ఇట్లా వాళ్ళు ఐటీడీపీ అనేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ వ్యవస్థ ద్వారా బ్రాండింగ్ చేయించడానికి ఎన్నో కొన్ని కోట్లు ఖర్చు పెట్టారండి. నాకు తెలిసినటువంటి ఒక కుర్రోడు అప్పట్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటే వాడిని తీసుకెళ్తే వాడు వెళ్ళిపోయాడు ఏంట్రా అని నాకు తెలిసిన ఇంకో కుర్రోని అడిగాను. అదేంట్రా వాడు టీడీపీకి వెళ్ళిపోయాడు అంటే, ఏంటన్నా మన దాంట్లో ఎవరు పెట్టినా కానీ రూపాయి కూడా ఎవరు. వాళ్ళు ఇప్పుడు ఐటీడీపీలోకి తీసుకుని, వాడిని ఐటీడీపీలోకి తీసుకుని వాడికి దగ్గర నెలకు 60,000 ఇస్తున్నారని చెప్పాడండి. 60,000. అట్లా డబ్బులతో కొంతమంది, అది లేకపోతే ఐటీ జాబా? ఐటీడీపీ సార్, ఐటీడీపీలోకి తీసుకొని జీతం సార్, జీతం ఇచ్చి అట్లా జీతాలు ఇచ్చి అట్లా కోటాను కోట్ల తల్లికి వందనం దిక్కు లేదు, రైతులకు పెట్టుబడికి దిక్కు లేదు, నిరుద్యోగులకు 3,000కి దిక్కు లేదు. అక్కడ ఒక్కొక్కరికి 60,000.
అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక అసత్యాన్ని సృష్టించి దాన్ని వైరల్ చేయించాలి కాబట్టి ఇట్లా అక్రమంగా అనేక మంది చేత నిజానికి ఆర్గనైజ్డ్ గా పనిచేసింది టీడీపీ సోషల్ మీడియా, అనార్గనైజ్డ్ గా పనిచేసింది వైఎస్ఆర్సీపీ. అలా ఆర్గనైజ్డ్ గా పనిచేస్తూ అసత్యాన్ని సృష్టించి దాన్ని బ్రాండ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అలా కాదండి. వీళ్ళని సత్యాన్ని ప్రశ్నిస్తూ ట్రెండ్ చేస్తారనేటటువంటి అదురు, భయం, వణుకు ఇవన్నీ కూడా టీడీపీకి సొంతం అయిపోయినాయి. అందుకని మీరు గమనించుంటారు, ఇదివరకు ఎక్కడైనా సరే ఒక చిన్న శవం, ఇప్పుడు పాపం శివరెడ్డి గారు పరామర్శించడానికి వెళ్తేనే పోక్సో కేసు పెట్టేశారు, 13 సెక్షన్లు భయంకరమైన కేసు పెట్టారు. అప్పుడు ఏ చిన్న శవం దొరికినా గానీ శవం దగ్గర కూడా వీళ్ళు పరామర్శం చేసి శవ రాజకీయాలు చేసేసి, మీకు గుర్తుందో లేదో అమరావతి ఉద్యమంలో చనిపోయానని చెబితే వాళ్ళకి ఆ కుటుంబానికి 10 లక్షలు ఇస్తాము అని చెప్పి వాళ్ళని మభ్య పెట్టి ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర అండి. నాకు అసలు గుంటూరు జిల్లాలో ఎవరో వ్యక్తి చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళండి అని చంద్రబాబు నాయుడు గారి ఆడియో ఒకటి లీక్ అయింది, గుర్తుండొచ్చు మీకు. నాయకులు ఎక్కువ తీసుకురండి, పెద్దగా మా జనాన్ని తీసుకురండి, మన నాయకులంతా కార్లు వేసుకురండి, పెద్ద కాన్వాయ్ కనపడాలి, అక్కడ మనం హంగామా చేయాలి, శవం దొరికింది మనకని వాళ్ళు మాట్లాడుకున్న మాటలే బయటకు వచ్చాయి, లీక్ అయింది. అవునండి. అసలు నాకు విచిత్రం ఏంటంటే ఇవి ఇప్పుడు ఆర్జీవీతో ఆర్జీవీ దాంతో జరుగుతున్నటువంటి ఇష్యూ చూస్తా ఉంటే నాకు అనిపించేది ఏంటంటే ఆర్జీవీ పోస్టులు పెట్టాడు, సరే వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, అయిపోయినాయి. అసలు ఆర్జీవీని ఒక అతను అయితే పబ్లిక్ గా ఒక మీడియాలో ఒక డిబేట్ లో కూర్చొని ఆర్జీవీ తల నరికి తెస్తే ₹1 ఇస్తా అన్నాడు, వాళ్ళపైన కేసులు ₹1 ఇస్తా అన్నాడు. ఆ ₹1 ఇస్తా అన్న ఆయన ఈ రోజు మా ఎమ్మెల్యే ఆయన. కాదండి అసలు అంటే ఎంత విచిత్రాలో చూడండి. ఇంకొక విషయం సార్, రెండో విషయం, మీరు ఇందాక దాని గురించి మాట్లాడారు కదా, ఇది మన అదాని అంశం గురించి మాట్లాడారు కదా. నేను ఒక చిన్న పాయింట్ చెప్పి నేను ముగించేస్తానండి. అక్కడ విషయం ఏంటంటే అసలు వీళ్ళకి తెలుసో తెలియదు, ఆ ముకుల్ రోహత్ కి తిరుపతి లడ్డు కేసు వాదిస్తున్నటువంటి లాయర్లో ఆయన కూడా ఒక ఆయన అండి, ముకుల్ రోహత్ కి వాళ్ళ లాయర్ గారు. ఆయనే ఏం చెప్పాడు, అక్కడ దొరుకుతున్నటువంటి అంశాలు 5 ప్రాథమిక అంశాలు. 5 ప్రాథమిక అంశాలలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటయ్యా అంటే అధికారులకు లంచం ఇచ్చారు అని అన్నాడు. అధికారులకు లంచం ఇచ్చారని చెబితే మరి ఈ తెలుగుదేశం, ఈ షర్మిలమ్మ వీళ్ళు గవర్నర్ కలవడం, ₹150,000 కోట్ల వాళ్ళు చేసుకున్నారు. ఇంకా తమాషా ఏంటంటే అదానీ పేరే అందులో లేదు, ఏది లంచం ఆయనే స్వయంగా ఇచ్చారని చెప్పడానికి అదానీ పేరే అందులో లేదని రోహిత్కి చెప్తున్నారు. వీళ్ళైతే నిన్న ఒక ఛానల్లో ఎల్లో మీడియాలో పలానా పేజీలో పలానా చోట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఉంది, ఆయనకే స్వయంగా ఇచ్చారని రాశారని. అసలు అదానీ పేరే లేదని చెప్తున్నారు రోహిత్కి గారు. కాదు ఈశ్వర్ గారు, అసలు కేసే అధికారులకు లంచం ఇచ్చారని. అందున ఒక రాష్ట్రం అనో ఒక ప్రత్యేకమైన ప్రాంతం అనో కాదు, భారతదేశంలోని అధికారులకు లంచం ఇచ్చారని. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అధికారి, ఆయన రాజకీయ నాయకులు రేపు ఆ నోట్లకు సంబంధించి సీరియల్ నెంబర్ కూడా ఎత్తుకొని వస్తారు. ఈ సీరియల్ నెంబర్ ఉన్న నోట్లన్నీ ఇచ్చారు అదాని అని రాసుకొస్తారు వీళ్ళు. అవన్నీ చాలా ప్లాన్డ్ గా ఉన్నారు. రైట్, చూద్దాం. ఇంకో కాల్ ఉన్నారు, నరేష్ ఫ్రమ్ శ్రీకాళహస్తి. నరేష్ గారు చెప్పండి. నరేష్ గారు చెప్పండి. హలో నరేష్ గారు చెప్పండి. ఈశ్వర్ గారు నమస్తే. నమస్తే అండి. ఎట్లా ఉందంటే ఇప్పుడు గవర్నమెంట్. హలో చెప్పండి సార్, వినిపిస్తుంది. మా ఊరు శ్రీకాళహస్తిలో ఒక నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం మహిళలు మొత్తం మీద డిస్మిస్ చేశారా? ఏమండి? రాష్ట్రంలో మొదటి మహిళ అంగన్వాడీ టీచర్ని తీసేసినారు సార్ మా ఊర్లో. వాళ్ళ భర్త ఏమో వైసీపీకి కొంచెం ఫేవర్గా పనిచేస్తాడు అనేసి. ఓకే, అది ఎంత అధ్వానం ఉన్నదంటే అంత అధ్వానం ఉంది సార్ పరిస్థితి. మా పక్కనే చెవిరెడ్డి గారిది, మాది మన్నవరం అనే విలేజ్ సార్. ఓకే, కనీసం తాగే నీళ్లు కూడా అవుతాయి సార్ మేము వైసీపీ. అది అంతా తెలుసు కానీ బాధిత కుటుంబాలని పరామర్శిస్తే ఇట్లాంటి కేసులు కూడా పెడతారని ఫస్ట్ టైం. మీరు ఎప్పుడైనా అన్నారా గతంలో ఎప్పుడైనా ఇట్లాంటివి? లేదు సార్, అసలుకి ఏమైందంటే మాతో కూడా బీసీలు ఎస్సీలు కొంచెం ఫేవర్గా ఉన్నారనేసి ఒక 2-3 కుటుంబాలు. ఓకే, వాళ్ళు ఇక్కడికి పోలీసులు వచ్చి మిమ్మల్ని సీఏ రమ్మంటున్నారు, వాళ్ళు రమ్మంటున్నారు, రాని అన్నారు సార్. మాజీ ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారు
దాని తగిన చర్యలు తీసుకుని ఎందుకు రమ్మంటారు, మా వాళ్ళు ఏం తప్పు చేశారని దౌర్జన్యం కేసులు పెట్టాలని బయటిస్తే వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. రైట్, ఇంకో కాలర్ ఉన్నారు. థ్యాంక్ యూ సార్ నరేష్ గారు కాల్ చేసినందుకు. సుధాకర్ పాలకుల నుంచి. సుధాకర్ గారు చెప్పండి. సుధాకర్ గారు వినిపిస్తోందా? సార్ ఈశ్వర్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. మీకు భాస్కర్ రెడ్డి గారికి గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సార్ భాస్కర్ రెడ్డి గారితో నేను డైరెక్ట్ మాట్లాడొచ్చు. భాస్కర్ రెడ్డి గారితో డైరెక్ట్ గా మాట్లాడండి. సార్ భాస్కర్ రెడ్డి గారు, మీకు ఎంత తప్పు దొరుకుతుంటే పార్టీలో మీరందరూ ఎందుకు యాక్టివ్ కాలేకపోతున్నారు అనేది నాకు ఒక ఆవేదనగా ఉన్నది సార్. ఎందుకంటే ఒక మహిళా మంత్రి జగన్ డబ్బులు వేస్తే మహిళలందరూ కూడా వేరే మద్యానికి తర్వాత గంజాయికి బానిసలైపోయారు అని చెప్పి ఒక మహిళా మంత్రి సాక్షాత్తు శాసన మండలిలో మాట్లాడితే ఈ టాపిక్ ని మీరు ఎందుకు హైలైట్ చేసి ఈ మహిళా నేతలతో ఎందుకు మీరు ఉద్యమాలు చేయించట్లేదు అనేది నాకు ఒక బాధ. రెండోది, ఇక్కడ ఇందాక జయకర్ గారు చెబుతూ అన్నారు, శవం దగ్గరికి వెళ్ళి శవాన్ని ఎత్తుకున్నాడండి. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అవును అవును, చంద్రబాబు నాయుడు గారు ఒక శవాన్ని ఎత్తుకుని మోసేయడానికి కాస్త దూరం గుంటూరు జిల్లాలోనండి. మరి ఇటువంటి పరిస్థితులు అన్ని కూడా అప్పుడు జరిగినాయి. ఇప్పుడు అదే పని వాళ్ళు చేస్తున్నారు. తర్వాత ఒక సిఐడి మాజీ ఆఫీసర్ ని ఇవాళ రిమాండ్ కి పంపించడానికి చాలా విచ్చలవిడి మాజీ ఎంపీ అతను, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేని కొట్టకుండా కొట్టేదని చెప్పేసి కేసు పెట్టి ఇవంత అరాచకం చేస్తుంటే వీటన్నిటి మీద మీరు ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ వరకు కాదండి నేను అనేది. సార్ ప్రజల్లోకి మీకు మీ ప్రశ్నలోనే సమాధానం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మీ ప్రశ్నలోనే సమాధానం. ఇప్పుడు మనం జరుపుతున్నటువంటి చర్చ అంతా అదే. రైట్, చెప్పండి సార్ చెవిరెడ్డి గారు. దీనిపైన కౌన్సిల్లో బాయ్కాట్ కూడా చేశారు. అవును, కౌన్సిల్లో గట్టిగా ప్రశ్నించారు, బయటకు వచ్చి గట్టిగా ప్రశ్నించారు. వాళ్ళ దగ్గర మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ దగ్గర ఉంది, ప్రింట్ మీడియా వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి సోషల్ మీడియా ద్వారా, ప్రెస్ మీట్ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మనం చేస్తుంటే మన వాళ్ళందరిని తీసుకెళ్లి ఆ ప్రయత్నం చేసిన వాళ్ళందరిని కూడా నార్త్ కొరియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాజ్యం ఎట్టయితే లోపలేస్తారో ఇక్కడ అదే విధంగా అందరిని తీసుకుని లోపలేస్తున్నారు. అన్ని విషయాలు కూడా మీకు తెలుసు. అసలు ఈ పార్టీ పుట్టిందే పోరాటాలతో పుట్టింది, ఈ పార్టీ పుట్టిందే ఉద్యమాలతో పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే ఫైటింగ్ తో వచ్చింది. కాబట్టి ఇక్కడ వెనక తగ్గేది లేదు, పోరాటాల్లో వెనకపోయేది లేదు. కాబట్టి ఆడి ప్రారంభం అయింది కాబట్టే భయపడుతున్నారు. కరెక్ట్గా చెప్తున్నా, జనవరి నుంచి జగనన్న జనంలో కార్యకర్తలతో జగనన్న అనే కార్యక్రమం జరగబోతోంది. కాబట్టి ఒక్కసారి జగనన్న కార్యకర్తలతో జగనన్న అనే కార్యక్రమం జనవరి పండగ తర్వాత ప్రారంభం చేసిన తర్వాత ఎలా ఉంటుందో ప్రజా ఉద్యమం, ప్రజా సమూహం అని భయపడి ఇప్పుడు వరుస పెట్టి చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఓవరాల్ మీద ఒకటి మనకు అర్థమవుతుంది సార్, అంబేద్కర్ రాజ్యాంగం కాస్త రెడ్ బుక్ రాజ్యాంగం అయింది. పరిపాలన పక్కన పెట్టి పనికిమాల పనులు చేస్తున్నారు. పరిపాలన పూర్తిగా పక్కన పెట్టేసి పూర్తిగా ఈ కేసు అని ఆ కేసు అని ఆ కేసు అని అంటే ఇలా చేస్తున్నారంటే డైవర్షన్. అంటే ప్రజలు ఈ ప్రభుత్వం గురించి ఆలోచించకుండా, ఈ ప్రభుత్వం చేసిన తప్పుల గురించి ఆలోచించకుండా, ప్రశ్నించకుండా, ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా ఎవరు నోరెత్తి అడగకుండా ఏమేమి చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతో, సంకల్పంతో గట్టిగా ఈ ప్రభుత్వం పోతూ ఒక చెప్పంటే డెమోక్రాటిక్ వాల్యూస్ అన్నది పూర్తిగా ఈ రాష్ట్రంలో లేకుండా చేసి పరిపాలన చేస్తున్నారు. ఇది కింద స్థాయిలో ఉన్న గ్రామీణ రైతుకు కూడా, గ్రామీణ మహిళకు కూడా ఈరోజు తెలిసి వచ్చింది. తెలుసుకొని ఇంక రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేయడం ఒకటే డిలే. ఒక విషయం చెప్పండి. ఇప్పుడు నాయకులపైన కేసులు పెడుతున్నారు. నందిగం సురేష్ గారు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. చాలా మంది నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలపైన కేసులు పెట్టి వాళ్ళని జైల్లో దోస్తున్నారు. అలాగే మీ పైన కేసులు పెట్టారు. నాయకుల స్థాయిలో చాలా మంది పైన ఈ రకంగా కేసులు ఒక భయోత్పాతం సృష్టిస్తున్నారు. కార్యకర్తల స్థాయిలో అదే జరుగుతోంది. కార్యకర్తల మీద అయితే దాడులు, కొట్టి తరిమేడాలు, గ్రామం వదిలి వెళ్ళిపోయిన కుటుంబాలు ఉన్నాయి కదా, పార్టీకి సపోర్ట్ చేసినటువంటి కుటుంబాలే గ్రామాలు వదిలి వెళ్ళిపోయాయి.
ఆ రకంగా దాడులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన అక్రమ కేసులు. మొత్తానికి మొత్తం జగన్ గారి వెంట ఎవరూ నిలబడకుండా పార్టీని, జగన్మోహన్ రెడ్డిని బలహీనపరిచేటటువంటి ఒక కుట్ర జరుగుతోంది. రేపు మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్ళిన ఆయన వెంట నడిచే వాళ్ళు ఉంటారా? అది లేకుండా చేయడానికే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఎవరు ముందుకొస్తారు, ఎవరు నిలబడతారు? జనవరి పండగ తర్వాత జగనన్న రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఆ ప్రజా సమూహం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడబోతున్నాం. చెప్తున్నా, వీళ్ళేం ప్రజలను కూడా మొదలుపెట్టలా. కార్యకర్తలు జైల్లో పెడుతున్నారు, నాయకులకి కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. ప్రజలకు ఇవ్వాల్సిన హామీలన్నింటినీ, ప్రజలకు ఇచ్చిన మాట అంతా తప్పారు. కాబట్టి ప్రజలకు ఫస్ట్ మోసం చేసింది, ఫస్ట్ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. వాళ్ళకి మాట ఇచ్చి ఓటు వేయించుకొని ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రశ్నించకుండా ప్రజల దగ్గరికి ఆ విషయాలు పోకుండా చేసే కార్యక్రమం కోసమే నాయకులను, కార్యకర్తలను కొడుతున్నారు. ప్రజలకు ఆల్రెడీ చెడ్డ చేసేశారు. ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి ప్రజలకు చెడ్డ జరిగిపోయింది. అది ప్రజలకు ఎవరు సపోర్ట్గా నిలవకుండా ఉండే ప్రక్రియలో భాగంగా నాయకులపైన, కార్యకర్తలపైన కొట్టుకుంటూ వస్తున్నారు. ఇది ఎన్ని రోజులు నడుస్తుందంటే అది కొన్ని రోజులు లేదు, నెలలు కూడా ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఉప్పెనలాగా రోడ్డు మీదకి వచ్చిన రోజు ఉద్యోగస్తులు కూడా ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వ ఒత్తిడి, ఒక పక్క ప్రజా తిరుగుబాటు, ఈ రెండు జరిగిన తర్వాత ఆ తర్వాత నేను అనుకుంటున్నా ఈ పరిస్థితి ఎలా వస్తుందంటే పరిపాలన ఇప్పటికే గాలికి వదిలేసారు, ఇంక పూర్తిగా కూడా వదిలేసే పరిస్థితి వస్తుంది. రైట్. ఇదిగో తోక అదిగో పులి ఏదో ఉంటుంది కదా, ఇదిగో పులి అదిగో తోక ఏదో ఆ టైప్లో తయారైంది ఎల్లో మీడియా. అదానీ పైన ఏదో కేసట అమెరికాలో, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి ఈరోజు వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలు, వేస్తున్నటువంటి పిల్లి మొగ్గలు, రాస్తున్నటువంటి తప్పుడు రాతలు రోజు పేపర్లు నిండిపోతున్నాయి. కానీ అసలు ఏముంది ఆ ఛార్జ్ షీట్లో అనేది చూస్తే అందులో అసలు అదానీ పేరే, ఆరోపణల విషయంలో అదానీ పేరే లేదని. ఒకసారి ముకుల్ రోహిత్గి గారు, ఎక్స్ అటార్నీ జనరల్, వారు ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేయండి. Through this indictment by the US court running into some 54 pages, my assessment is, and it is clear that there are 5 charges or 5 counts. It is very important to note that count 1 and count 5 are more important than the others, but in neither in count 1 nor in count 5 is Mr. Adani or his nephew charged. This is like a charge sheet. It charges individuals for doing specific acts. It is like a charge sheet under the Indian penal laws, that you charge somebody with a particular act, whether it is bribery, whether it is corruption, whether it is robbery, whether it is murder. వరేమంటారంటే ఛార్జ్ షీట్లో ఎవరికి లంచాలు ఇచ్చారనే విషయంపై ఒక్క పేరు కూడా ప్రస్తావించలేదు. పాయింట్ నెంబర్ 1. ఇది మనకి ఎల్లో మీడియా రాసింది వాస్తవం కాదు. ఛార్జ్ షీట్లో ఏముందన్నదే వాస్తవం, న్యాయ నిపుణులు చెబుతున్నదే వాస్తవం. భారత అధికారులకు లంచాలు ఇచ్చారని ప్రస్తావించారు కానీ వారి పేర్లు, హోదాపై ఎక్కడా చెప్పలేదు. రెండోది, నేనేం అదాని గ్రూప్ ప్రతినిధిగా మాట్లాడడం లేదని ఆయన చెప్పారు. సరే, అమెరికా కోర్టు నేరారోపణను పరిశీలించా, అందులో 5 అభియోగాల్లో 5 అంశాలు కీలకంగా ఉన్నాయి. మీకు వినిపించింది ఆ బయటే. వాటిల్లోనూ అదానీ కానీ ఆయన బంధువు సాగర్పై కానీ అభియోగాలు లేవు. మొదటి అభియోగంలో అదానీల తప్ప కొందరి పేర్లు మాత్రమే ఉన్నాయి. అందులో కొందరు అధికారులు, ఒక విదేశీ వ్యక్తి పేరుంది. అలాగే కీలక ఆరోపణలో అదానీ పేరు లేదు. సింపుల్. లేనిదాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఉంది. భాస్కర్ రెడ్డి గారు, మీరు చూసారో లేదో, నిన్న మొన్న ఒక ఛానల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడి నుంచి, అమెరికా నుంచి పోలీసులు వచ్చేసి ఇక్కడ తాడేపల్లిలో ఫ్లైట్లో దిగి వెంటనే ఇక్కడ ఏపీ పోలీసుల యూనిఫామ్ వేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే యూనిఫామ్ ఉండాలట, వాళ్ళకి తెలుసో తెలియదు మరి ఎట్లా తీసుకెళ్తారనేది, ఆయన తీసుకెళ్ళిపోతారు అదే ఫ్లైట్లో అన్నట్టుగా. ఒకవేళ ఇక్కడ పోలీసుల డ్రెస్ ఏదన్నా కొంత లూజ్ ఉన్నా సరే బెల్ట్తో గట్టుకొని ఈ విధంగా చేస్తే, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పేరుందని రాశారండి. పేరుందని రాశారు, పైగా దానిపై డిబేట్లు కూడా పెట్టారు.
మీరు ఒకటి గమనిస్తున్నారే సార్, మీకు ఎవ్రీథింగ్ ఎవరి 15 daysకి ఒక అవాస్తవాన్ని తీసుకొచ్చి వండి వారించి ఈ జనాలకి ఒక పంచేటటువంటి కార్యక్రమం. కరెక్ట్ గా 1 month బ్యాక్ తిరుమల లడ్డు తీసుకొచ్చారు. తిరుమల లడ్డు తీసుకొచ్చి నెయ్యి కల్తీ అని చెప్పి రకరకాలు చెప్పి ఇష్యూ చేసి చివరికి సుప్రీంకోర్టుల చేత చీవాట్లు తిని ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టారు. అది జనాలు మర్చిపోతున్నారంటే ఈ అదాని వ్యవహారం తీసుకొచ్చారు. ఇప్పుడు అమెరికా కోర్టుల చేత ఇతరుల చేత మళ్ళా చీవాట్లు తిని మళ్ళీ ఇంకో కేసు ఎత్తుకుంటారు. ఎన్నో చిత్ర విచిత్రాలు ఎన్నో మన రాష్ట్రంలో మనం చూడాల్సి వస్తుంది ఈ పరిపాలనలో. అందులో ఇది భాగం. అంటే ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని పేరు చెప్పకుండా, జగనన్న పేరుని ఎందుకు లాక్కుండా వీళ్ళు ఎవ్వరూ కూడా నిద్రించలేరు. నాకు ఓవరాల్ కూడా అర్థమైపోయింది. ప్రతిరోజు కూడా మనము శతనామావళిని చదువుతాం తెల్లారితో నిద్ర లేచిన తర్వాత పూజ చేసేటప్పుడు. ఇలా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి నామావళి రోజు చదివి వీళ్ళ పరిపాలన కొనసాగిస్తున్నట్టున్నారు. ఎందుకు ఆయన పేరు ఎందుకు చదవాలి? ఏదన్నా జరగని ఎవరైనా కాల్ అంటే ఇంకా ఇంతమంది ఒకటైనా కూడా ప్రజలు జగనన్న వైపు ఉన్నారు. నిన్న ఒక ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తున్నా. మహారాష్ట్రలో అవధాన్ అనే ఒక ఊర్లో పాటిల్ అనే వ్యక్తికి 0 ఓట్లు వచ్చాయంట. ఆ ఊర్లో 70% వచ్చి మహారాష్ట్రలో అవధానాన్ని కాంగ్రెస్ తరఫున పార్టీలని పోటీ చేశాడంట. ఆ ఊర్లో 0 ఓట్లు వచ్చినాయంట ఈవీఎంలో. వాళ్ళు ఊర్లో 70% రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు, గొడవ చేశారు. అదే మేము 70% అతను ఓటు వేస్తే మాకు 0 ఓట్లు ఎట్టు వచ్చినాయి, మాకు ఈసీఐ లెక్క, మాకు ఎలక్షన్ కమిషన్ మాకు ఇది తేల్చాలా అని. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వమా ఈవీఎం ప్రభుత్వం అన్నది ప్రజల్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ గారికి ప్రజాబలం ఉంది కాబట్టి, ప్రజల్లో ఉండే నాయకుడు కాబట్టి జగనన్న పైన ఈ రకమైన ఆరోపణలు చేయడమో, ఈ రకమైనటువంటి నిందలు వేయడమో, దాడులు చేయడమో చేస్తారు. నేను ఒకటి డైరెక్ట్గా అడుగుతున్నా, సెకీతో చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? సెకీతో విద్యుత్ ఒప్పందం అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందమే తప్ప అదానితో కాదు కదా. అదాని గారితో ఒప్పందం జరగలేదు కదా. సెకీతో ఒప్పందం కూడా ఎలా జరిగింది? తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹4.50 ఒక యూనిట్ ధర ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ అదనపు ఛార్జీలు, ₹4.5 ప్లస్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు అదనంగా ఉంటే, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹2.49 ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ తో కలిపి జరిగితే దానివల్ల సంవత్సరానికి 3,700 కోట్ల ఆదాయం వస్తే 25 ఏళ్ళు ఒప్పందం పెట్టుకుంటే 1,00,000 కోట్ల ఆదాయం. 1,00,000 కోట్లు 25 ఏళ్ళకి ఆదాయం రావడమే కాదు, 30 సంవత్సరాల పాటు ఎంత క్వాలిటీ మనకు విద్యుత్ ఇవ్వాలి అంటే అంత క్వాలిటీ విద్యుత్ ఇచ్చేలాగా, అది కూడా పగటిపూట విద్యుత్ ఇచ్చేలాగా ఆ రోజు అగ్రిమెంట్లు జరిగినాయి. దీన్ని అంగీకరించాల్సింది పోయి, అభినందించాల్సింది పోయి, అంటే గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఈపీపీఏలో 50% తక్కువకి ఇచ్చారు. అంటే ఇంత గొప్ప ఒప్పందాన్ని సమర్థించి, అభినందించి, ప్రోత్సహించాల్సింది పోయి, మెచ్చుకోవాల్సింది పోయి కామెంట్ చేస్తున్నారు. మీ ద్వారా ఒకటి అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో తప్పు చేశారంటే మీరు ఆ అగ్రిమెంట్ రద్దు చేయండి, చూద్దాం. జగనన్న చేసినటువంటి ఒక గొప్ప విద్యుత్ చరిత్రలోనే ఒక చారిత్రకమైన ఒప్పందం అది. విద్యుత్ మళ్ళా చెప్తున్నా, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీట్, విద్యుత్ చరిత్రలోనే ఒక చారిత్రకమైన ఒప్పందం జగనన్న చేశాడు. కాబట్టి సంవత్సరానికి 3,700 కోట్ల ఆదాయం వస్తుంది, పగటిపూట విద్యుత్ వస్తుంది, క్వాలిటీ విద్యుత్ వస్తుంది. మీకు ధైర్యం ఉంటే అది తప్పు అయితే రేపు రద్దు చేసి మేము రద్దు చేస్తామని చెప్పండి, చూద్దాం. చెప్పి అప్పుడు ప్రజలతో మాట్లాడండి, చూద్దాం. మళ్ళీ అది చేయలేరు. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా మాట్లాడుతుంది, పార్లమెంట్ లో ప్రజలు కూడా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరికీ దోస్తే. ఎడం పక్కన కాంగ్రెస్ ఉంటుంది, రైట్ పక్కన బీజేపీ ఉంటుంది, వెనక పక్కన జనసేన ఉంటుంది, ముందర పక్కన మీడియా ఉంటుంది. తను ఎప్పుడు ఒంటరిగా ఎప్పుడు రాడ, చుట్టూ కమ్యూనిస్టులు పాపం, ఇంకా వెనకాల కోరస్ మలకుతుంటారు అప్పుడప్పుడు. ఓకే, సో అన్ని పార్టీల ఇంత పెద్ద మత్సల వాళ్ళు పోయాలని చూస్తున్నారు, లేకపోతే బురద జల్లాలని చూస్తున్నారు. దీని నుంచి క్లీన్ గా బయటకు వచ్చేస్తారనే కాన్ఫిడెన్స్ ఉందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా?
అసలు మీరు ఇంతకుముందు సీనియర్ అడ్వకేట్స్ అటార్నీ జనరల్ పెద్దలే చెప్పారు అదానీ గారి పేరే దాంట్లో లేదు అని. అవును, అదానీ గారి పేరే దాంట్లో లేనప్పుడు దాంట్లో ఏమి ఆ ఛార్జ్ షీట్ లోనే ఏమి పసలేదన్నప్పుడు అదానీ పేరే దాంట్లో లేదు, అదానితోనే దానికి లింక్ లేదన్నప్పుడు జగనన్నకి ఏమి లింక్ పెడతారు? ఒకసారి మహేష్ జట్మలాని ఆయనేం మాట్లాడారు ఇదంతా కూడా లడ్డు అయిపోయింది, లడ్డు తర్వాత విద్యుత్ వచ్చింది. అంతే, విద్యుత్ వచ్చింది. రైట్, ఒకసారి మహేష్ జట్మలాని ఏం మాట్లాడారు, ఆయన సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో, వారేం మాట్లాడారు ఒకసారి విందాం. President Trump has said that the Department of Justice is a farce. This tweet the Congress never looks at. He's a president-elect. He's making a very responsible statement. The DOJ is acting in unseemly haste. Look at the timing. They are now almost out of power. Still, at this time, it is what is called a scorched earth policy. Just like the Biden administration has escalated the matter by escalating the nature of the weaponry which they are supplying Ukraine, and Ukraine is suffering because of it. Russia has retaliated. This is also a scorched earth policy. Perhaps they noticed that Gautam Adani complimented President Trump on his success in the presidential elections, and maybe this is why, and it came soon after that. Obviously, this has been going on for some time, but the haste in which it is done, the sketchiness of the indictment, the total absence of any evidence provided for the indictment shows that this is what I call a hatchet job. Okay, so how do you see the opposition parties' behavior on seeking adjournment regularly in the ongoing Lok Sabha sessions? Look, this is clearly a political tool. They have just had a rout in the Maharashtra elections. I mean, they've been successful winners in coalition, of course, on the coattails of the Jharkhand Mukti Morcha. But Maharashtra was a prize which they were very confident of winning. So this is a diversionary tactic, completely diversionary tactic. They have no other issues. రైట్, అభియోగ పత్రంలో లంచాలు ఇచ్చినట్లు ఆధారాలు లేవు. అంతర్జాతీయంగా వ్యాపార నిరసన భారత కంపెనీలపై అమెరికాలో దాఖలైన అభియోగాలను కాంగ్రెస్ పార్టీ గుడ్డిగా నమ్ముతోంది. సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కేందుకు భారత అధికారులకు లంచాలకు కుట్ర చేసే ఆరోపణలకు ఆధారాలు ఎక్కడున్నాయని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇది సార్ స్థూలంగా ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు, బాగా అపారమైనటువంటి అనుభవం ఉన్నవాళ్ళు. అందులో ఎస్ తొందరపడి మాట్లాడే వాళ్ళు కూడా కాదు, రికార్డ్ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడే వ్యక్తులు అంతకన్నా కాదు. సో దీని నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటపడతారు అంతేనా? సింపుల్ గా వాళ్ళు అసలు జగనన్నకి దాంట్లో సంబంధం ఉంది ప్రజలే భావించడం లేదు. ఓన్లీ ఎల్లో మీడియా లేదంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు లేదు కూటమి ప్రభుత్వం దాన్ని ఇష్యూ చేసి కాంగ్రెస్ వెనకాల పెట్టుకొని నడుపుతుంది తప్ప దాంట్లో ఇష్యూ ఏం లేదని అందరికి తెలుసు, ప్రజలకు తెలుసు. బయటపడేది అసలు సమస్య లేనప్పుడు ఇంక బయటపడాల్సిన అవసరం ఉంది. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు మీ పార్టీలో ఉండి మొన్నటికి మొన్న పార్టీ మారారనుకోండి, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు, అర్ధరాత్రి తలుపు తట్టి నా దగ్గర సంతకం పెట్టమని నన్ను అడిగారు అని అంటున్నారు కదా ఆయన. ఇలాంటి డ్యామేజ్ కాదా మీకు? బాబు వాసన్ ఎవరో స్క్రిప్ట్ రాయిస్తే చదివాడు అంతే. వాసన స్క్రిప్ట్ కాదు అది, వాసనకి ఎవరో రాయించారు, ఆ రాయించిన స్క్రిప్ట్ని చదివాడు. అంత దూరం అర్ధరాత్రి పొగులు అటు ఆలోచించేవాడు కాదు. వాసన మామూలుగానే రాత్రి 1 గంట 2 గంటల వరకు మేలుకునే మనిషే. కానీ ఏ కేబినెట్ మీటింగ్ అయినా కూడా టేబుల్ అజెండాలు ఉంటాయి, ఇవన్నీ నడుస్తాయి. వీటితో పాటు ఇంకోటి చెప్తున్నా, సెప్టెంబరు 15, 2020 జరిగినప్పుడు తన చేతికి వచ్చినప్పుడు తన లెటర్లో తన సంతకం పెట్టాడు. ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్లోనూ తన సంతకం పెట్టాడు. వెంటనే అప్రూవ్ చేయాలి కేబినెట్. శ్రీకాంత్ గారు అధ్యక్షతన, విద్యుత్ సెక్రటరీ అధ్యక్షతన 1 నెల రోజుల పాటు అధ్యయనం చేసి మళ్ళా కేబినెట్కి వచ్చింది. కేబినెట్ మీటింగ్ రాబోయే ముందు మినిస్టర్ సంతకం పెట్టినాకే కేబినెట్కి వచ్చింది. కేబినెట్ లో అప్రూవ్ చేసినప్పుడు కూడా వాసన సంతకం పెట్టాడు. 2 సార్లు సంతకం పెట్టాడు. నేను సంతకం పెట్టలేదు అంటున్నాడంటే పాపం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తనని ఆ గుర్తింపు, ఆ గౌరవము, ఆ ప్రాధాన్యత, ఆ పదవి ఏదో కావాలి అంటే పాపం వాళ్ళు చెప్పినట్టు తను నడుచుకోక తప్పదు. కాబట్టి
వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని చదువుతున్నాడు అంతే. అర్ధరాత్రి అంటే బలవంతంగా సరే సంతకం పెట్టారు, తర్వాత పెట్టుండొచ్చాం కానీ అర్ధరాత్రి విషయం అసలు జరగలేదు, ఇదంతా కట్టు కదా అంటున్నారా? అసలు అర్ధరాత్రి అనే ప్రశ్న ఎందుకు వస్తుంది? కానీ తను ఏదో మన అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినట్టు ఏదో పదం బాగుందని చెప్పడమే తప్ప అర్ధరాత్రి అనే ప్రశ్న ఎందుకు వస్తుంది? రైట్. ఆయన సంతకం పెట్టాడా లేదా అడుగుతున్నాం. సంతకం పెట్టిన ఎవిడెన్స్ మన దగ్గర ఉంది. 2 సార్లు సంతకం పెట్టినటువంటి కాగితాలు ఆ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. 2 సార్లు సంతకం పెట్టిన తర్వాత పెట్టలేదని ఆయన అన్నాడంటే అదే ఆయన చేత చెప్పిస్తున్నారు, లేదు ఆయన భవిష్యత్తు కోసమైనా ఆ మాట చెప్తున్నాడు అంతే. రైట్. థ్యాంక్ యూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇవాళ బిగ్ క్వశ్చన్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో బిగ్ క్వశ్చన్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.